నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విజయవాడలో జరిగిన ప్రమాణ స్వీకారానికి వచ్చిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్లో జరిగిన టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ కు హాజరై శుభాకాంక్షలు అందజేసిన టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి. హిందూ మందిరాలు ఆస్తులను కాపాడుకోవడానికి హిందూ న్యాయవాదులందరూ ధర్మ సమ్మేళనంలో పాల్గొనాలి. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ. అధిక వర్షాల వలన నష్టపోయిన వరి పొలాలు నమోదు జరుగుతోంది. రైతులు సహకరించాలి. వ్యవసాయ శాఖ ఏడీ గంగాధర్. ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు. భవన నిర్మాణ ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్గా గురువారం ప్రమాణ స్వీకారం సందర్భంగా నియోజకవర్గం నుండి తరలివచ్చిన అభిమానులకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు వలవల బాబ్జీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన టీసీసీతో మాట్లాడుతూ గురువారం వర్షంలో కూడా తెలుగుదేశం నాయకులు భారీ సంఖ్యలో 500 కార్ల ర్యాలీతో విజయవాడ చేరుకుని ప్రమాణ స్వీకారానికి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. జీవితంలో మరుపురాని రోజుగా ప్రమాణ స్వీకార ఉత్సవం జరిగిందన్నారు. అభిమానులు చూపుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. తెలుగుదేశంకి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. అదేవిధంగా తన ప్రమాణ స్వీకారానికి వచ్చిన ముఖ్య అతిథులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఓరున వర్షం కురుస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మరి సుమారు 500 కారుల్లో ర్యాలీ జరుపుకుంటూ మరి విజయవాడ దాకా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఎప్పుడూ చూడనటువంటి అపూర్వమైన ర్యాలీని పట్టణ ప్రజలు మరి తిలకించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి గతంలో మరి ఎప్పుడూ జరగనంత మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా పట్ల చూపించిన అభిమానానికి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు మరీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్థానిక టీఎస్ఎం జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ సబ్జెక్ట్ టీచర్గా పనిచేస్తున్న పంజా విఘ్నేశ్వరరావుకు ముందస్తు ఉద్యోగ విరమణ సత్కార సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సభకు హెచ్ఎం సత్యనారాయణ అధ్యక్షత వహించగా టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రామాంజనేయులు, ఎంఈఓ హనుమ, రిటైర్డ్ ఎంఈఓలు పాపారావు, రామరాజు, యూటీఎఫ్ నాయకులు ముత్యాల రామకృష్ణ, శివప్రసాద్, తిరుమలరావు, జయరాజు, గాజుల మురళీకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొని మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధతలతో విఘ్నేశ్వరరావు ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల తరపున సత్కరించారు. అదేవిధంగా పలు ఉపాధ్యాయులు, విద్యార్థులు మాస్టర్ని సత్కరించారు. తన 36 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి ఈ రోజున పదవి విరమణ జరుగుతున్నటువంటి సందర్భంగా అంటే 31వ తారీఖున పదవి విరమణ చేస్తున్నారు. రేపు కాంప్లెక్స్ సమావేశాలు 31 ఆదివారం కాబట్టి పిల్లలందరూ సమక్షంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. అటువంటి 36 సంవత్సరాల పాటు తన ఉపాధ్యాయ వృత్తిలో వేలాది మంది విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా తన పాత్రని పోషించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే విఘ్నేశ్వరరావు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూనే పదవీ విరమణ అనంతరం తన భావి జీవితం
తమ సమాజ కార్యక్రమాలకి సమాజానికి ఉపయోగపడే కార్యకలాపాలను రూపకల్పన చేసుకుని సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్తూ రెండో వైపు తన కుటుంబంతో పిల్లలతో అందరితో కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి విఘ్నేశ్వరరావు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. 36 సంవత్సరాలు ప్రయాణం చేయాలంటే వారి చేత ఎంతమంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తుకి బాట తీసుకుంటారో ఒక ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే సాధ్యమైంది. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఒక చిన్న పిల్లవాడు మన దగ్గర చేరి దగ్గర నుండి వారి యొక్క భవిష్యత్తుకి ప్రణాళిక వేసేది ఒక ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో వారు పిల్లల చేత అలాగే తోటి ఉపాధ్యాయుల చేత గ్రామస్తుల చేత అందరి చేత మంచి స్నేహభావాన్ని అలవర్చుకొని మంచి ఒక స్నేహభావంతో పాటు చాలా మృదు స్వభావం, నేను చూసేంత వరకు మనం చాలా మృదు స్వభావం అంటే చాలా తక్కువ మాట్లాడతారు. ఏదైనా అవసరం ఉన్నంత వరకు మాత్రమే వెళ్తారు. మరి అతని గురించి నేను ఇక్కడ వచ్చేటప్పుడు మేడం గారు కూడా ఉన్నారు. మరి వారు కుంట్రపూర్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. సో ఇక్కడ 2000లో నేను వచ్చినప్పుడు కూడాను వారు ఇదే మండలంలో పనిచేస్తున్నారు కాబట్టి వారితో మాకు మంచి స్నేహబంధాలు ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే విఘ్నేశ్వర గారి గురించి మరి వారు ఎక్కడ పనిచేసినా ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా చాలా చక్కగా అందరి పిల్లల చేత అలాగే గ్రామస్తుల చేత మంచి మనలు పొంది వచ్చారు. పదవి సత్కారాలు పొందుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బందికి మరియు విద్యార్థులకు, పాఠశాల విద్యా కమిటీకి, అలాగే విచ్చేసిన అధికారులకు, బంధువులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పూజ్య స్వామీజీలతో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం సెప్టెంబర్ 14 ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విజయవాడ శ్రీ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరుగుతుందని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా శివస్వామీజీ మాట్లాడుతూ సమ్మేళనంలో హిందూ న్యాయవాదులందరూ హాజరవ్వాలన్నారు. హిందూ దేవాలయాలు, మందిరాలు, మఠపీఠాలు, ఆశ్రమాలు, అన్నదాన సత్రాలు, వాటి ఆస్తులు స్వార్థపరుల కబంధహస్తంలో చిక్కుకొని అన్యక్రాంతం అవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో శంకరమఠం నిర్వాహకులు వేమూరి రామం, కనుపూరి దామోదర్ శర్మ, మర్ల విశ్వనాథ్ శర్మ, ప్రయోగ కిషోర్ శర్మ, కె ఆంజనేయులు, విఆర్వి ప్రసాద్ పాల్గొన్నారు. శృంగేరి జగద్గురుల యొక్క ఆశీర్వాదంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మఠపీఠ ఆశ్రమపతులు అందరం కూడా కలిసి మాన్యశ్రీ జి కృష్ణకుమార్ గారి యొక్క సహకారంతో పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులతో హిందూ లాయర్ల యొక్క న్యాయవాదుల యొక్క ధర్మ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 14వ తారీఖున అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో సమావేశం అవబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా హిందూ దేవాలయాల మీద, హిందూ దేవీ దేవతల విగ్రహాల మీద, హిందూ రథాల మీద, హిందూ సంఘాల మీద, హిందూ కార్యకర్తల మీద, ప్రధానంగా మా మాతృమూర్తులు చిన్నారుల మీద జరుగుతున్న అనేకమైన భయానకమైన విషయాలను పరిగణలో తీసుకుని భూ కబ్జా గురైన అనేక రకాల ఆస్తుల పరిరక్షణ కోసం చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే విషయంలో పూజ్య స్వామీజీల యొక్క సూచన సలహాలు, న్యాయవాదుల యొక్క సూచన సలహాలను పరిగణలోకి తీసుకుని ఎక్కడైతే కబ్జా గురైనయో పార్టీలకి, కులాలకి, వర్ణాలకి, వర్గాలకి అతీతంగా మా దేవాలయాలు, మా హిందూ ధర్మము, మా సంరక్షణ అనే నినాదంతో అందరం కలిసిమెలిసి ముందుకు సాగుదాం అనుకుంటున్నాం. న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. దేశం కోసం, ధర్మం కోసం, నా దేవాలయం కోసం మేము సైతం అంటూ ముందుకు రావాల్సిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 మంది పీఠాధిపతులు ఆలోచించి యోచించి ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనేటువంటి హిందూ న్యాయవాదులకి వేదిక ఉండాలి. దీని ద్వారా మన ఎండోమెంట్ ఆస్తులు కానీ, స్వామీజీల మీద జరుగుతున్నటువంటి కేసులు కానీ, హిందూ సంఘాల మీద జరుగుతున్నటువంటి కేసులు కానీ, ఇవన్నీ కూడా న్యాయవాదుల ద్వారా హైందవ న్యాయవాదులను సంఘటితపరిచి మన హిందూ కార్యకర్తల వాళ్ళందరికీ న్యాయం జరిగేట్లుగా చేసే ప్రక్రియని విజయవాడలో సెప్టెంబర్ 14న, రేపు సెప్టెంబర్ 14, 2025న పూజ్య స్వామీజీలతో హిందూ న్యాయవాదులు అనేటువంటి ఒక రాష్ట్ర వ్యాప్త సమావేశానికి హిందూ న్యాయవాదుల్ని స్వామీజీలు ఆహ్వానిస్తున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి, ఇలాంటిది ఎక్కడ జరగలేదు.
మన సనాతన ధర్మాన్ని న్యాయవాదులు న్యాయస్థానాల్లో చట్టరీత్యా ఎలా కాపాడుకుందాం అని ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి దాని మీద మాట్లాడడానికి ఆ సమావేశానికి ఇన్వైట్ చేయడానికి తాడేపల్లిగూడెం కోర్టుకు కూడా స్వామీజీ వారు సాక్షాత్ కోర్టుకు వెళ్ళి ఆహ్వానించి వచ్చారు. ఇప్పుడే న్యాయవాదులు కూడా సెప్టెంబర్ 14వ తారీఖున హిందూ న్యాయవాదుల సమ్మేళనం జరుగుతోంది విజయవాడలో, అమరావతి రాజధానిగా. దానిలో భాగంగా అందరినీ ఇంట్లో ఏదైనా ఒక పెళ్లి జరిగితే ఆ ఇంటి పెద్ద ఎలా అయితే వచ్చి ఆహ్వానిస్తారో అలా లాయర్లందరినీ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆ ధర్మంలో పెద్దవారిగా వారు ఆహ్వానం చేయడానికి వచ్చారు. వారు రావడం చాలా ముదావహం. ఇటువంటి వ్యవస్థ చేయడం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే న్యాయవాదులందరూ కలిసి ఒక చోట కలవడం అనేటువంటి విషయం అది చాలా గొప్పది. కొంతమంది సమూహం కలిస్తే పాపరాసిపోతుంది. అలాగే ఎంతమంది న్యాయవాదులు ఒక చోట కలిసి వాళ్ళు ధర్మం గురించి ఆలోచిస్తే, వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తే ఆ ఆలోచన ఎలా ఉంటుంది అని చూడడానికైనా మన లాంటి వాళ్ళందరం చాలామంది వెళ్ళాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో సుమారు 5,000 ఎకరాలు ఖరీఫ్ వరి పంట పొలాలు నీట మునిగాయని తాడేపల్లిగూడెం వ్యవసాయ సహాయ సంచాలకులు గంగాధర్ టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా ఖరీఫ్ వరి పంట నీట మునిగి కుళ్లిపోయిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నమోదు ప్రక్రియ చేస్తున్నామని, రైతులందరూ వ్యవసాయ అధికారులకు సహకరించాలని కోరారు. మరి ఈ తాడేపల్లిగూడెం మండలంలో 24,600 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. మరి అలాగే పెంటపాడులో 21,464 ఎకరాలలో విస్తీర్ణంలో వరి సాగు అవుతుంది. గణపవరంలో 12,226 ఎకరాలలో వరి సాగు జరుగుతుంది. మరి ఈ వరి దుబ్బు చేసే దశలో ఉండగా ఆగస్టు 13వ తారీఖున చాలా ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షం మూలంగా వరి పంట మునిగిపోవడం జరిగింది. మరి ఎంత నష్టం జరిగిందని చూసుకున్నట్లయితే చివరికి తాడేపల్లిగూడెం మండలంలో 71 ఎకరాలు పూర్తిగా డ్యామేజ్ జరిగిందని చెప్పి మా వ్యవసాయ అధికారులు రిపోర్ట్ చేశారు. పెంటపాడు మండలంలో 2,900 ఎకరాలలో నష్టం జరిగింది. మరి గణపవరం మండలంలో 1,741 ఎకరాలలో నష్టం జరిగింది. అయితే ఇప్పుడు మన వ్యవసాయ కమిషనర్ గారు ఏం చేశారంటే పంట నష్టం అంచనాలు వేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి పొలం కూడా నష్టం జరిగిన ప్రతి పొలం కూడా నష్టం ఎంతవరకు జరిగినదే అన్నది అంచనా వేసినప్పుడు చివరికి ఎంత పూర్తిగా డ్యామేజ్ జరిగిందనేది పూర్తి సమాచారము మరి తర్వాత వస్తుంది. ఇది సెప్టెంబర్ 7వ తారీఖు లోపల ఈ పంట నష్టం అంచనాలను పూర్తి చేయడం జరుగుతుందండి. ఈ పంట నష్టం అంచనాలు వేసేటప్పుడు రైతులందరూ దయచేసి మా మండల వ్యవసాయాధికారి వారిని సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతున్నానండి. ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు టీసీసీ న్యూస్కి తెలిపారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ తాడేపల్లిగూడెం డీఎస్పీ పట్టణ సిఐ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించిన పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు ద్విచక్ర వాహనదారులు ఇవ్వరాదని, ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్సులు పొంది తమ వాహనాలను నడిపి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. మొబైల్ డ్రైవింగు, ట్రిపుల్ రైడు, లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఫుట్పాత్ మీద వ్యాపారం ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ డ్రైనేజ్ యువతలకు వచ్చేసి వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. లేదంటే ఈసారి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ విధంగా తెలియజేయట్లేదు. వాహనదారులు మైనర్లకి బళ్ళు ఇవ్వకూడదు, అలాగే తాగి డ్రైవ్ చేయకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా విధిగా జేబులో పెట్టుకోవాలి. కంపల్సరీగా హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. హెల్మెట్ లేకపోతే చాలా ఎక్కువ ఫైన్ ఉంది కాబట్టి మీరే ఇబ్బంది పడతారు. తెలుగు భాష గొప్పదనం మధురిమను భావితరాలకు అందిద్దాం అని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫౌండర్ చైర్మన్ లయన్ డి సౌజన్య అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో డైమండ్ లయన్స్ ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా దినోత్సవం వేడుకలు శుక్రవారం జరిగాయి. విద్యార్థులకు వివిధ అంశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డివైఈఓ రామాంజనేయులు, డైమండ్స్ లయన్స్ డైరెక్టర్ లయన్ ఇంద్రవాణి,
లయన్ డి సౌజన్యులు పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతినే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో మాతృభాషను బోధిస్తున్న ఉపాధ్యాయుని రత్నకుమారిని డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సుబ్బలక్ష్మి, కె రామకృష్ణ, సిబ్బంది, లయన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ తరఫున గర్ల్స్ హై స్కూల్లో గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా మా ఇన్స్టిట్యూట్ తరఫున స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అకాడమీ నుంచి వీళ్ళందరికీ ఈ ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో చదువుని అలానే ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు తెలుగుని ప్రేమించండి, ఇతర భాషల్ని నేర్చుకోండి, అలానే గౌరవించండి. లయన్స్ డైమండ్ క్లబ్ వారు, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వారి సౌజన్యంతో సౌజన్య మేడం గారు ఇక్కడ విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసి క్రీడా స్ఫూర్తిని నింపి వారందరికీ కూడా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. మా పాఠశాల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. విద్యుత్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ ఆఫీసులో చల్లా చంద్రరావు ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, మండల కమిటీ సభ్యులు బంకురు నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు అల్లు సుబ్బారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కనక వెంకట్రావు, మతల అచ్యుత్రావు, సిరప్ మహేష్, బర్లా బాలాజీ, మీసాల శ్రీనివాస్, కాటా నరేష్, గంటా గోపి, గొర్లి అప్పాజీ, బి శివశంకర్, ఉల్లిపాయల మార్కెట్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్ కాలువగట్టు మీద వేంచేసి ఉన్న మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం, శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ప్రతి శుక్రవారం, లక్షవారం కూడా విశేష పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఉదయం అభిషేక కార్యక్రమాలు మొదలుకొని మధ్యాహ్నం అలాగే సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి లలితా సహస్రనామార్చన కార్యక్రమం కూడా ఆలయ నిర్మాణం కాడి నుంచి ప్రతి శుక్రవారం జరుగుతుంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ముఖ్యంగా మహిళా సౌకర్యములు అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులు పొందడం జరుగుతుంది. అలాగే రాబోయే దసరాకి ఈ ఆలయాన్ని ఇంకొంచెం సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ప్రస్తుత శాసనసభ్యులు సహకారంతో అలాగే మాజీ శాసనసభ్యులు ఇచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు కార్యక్రమంతో కూడా ఈ దసరా నాటికి ఈ సుందరంగా ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం జరుగుతుంది. స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి భక్తులకు వెండి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి శుక్రవారం అన్నదానం నిర్వహిస్తున్నారు. శుక్రవారం అన్నదానానికి పెనుపోయిన త్రినాథ్, సాయిరూప దంపతులకు కుమార్తె క్లీంకార పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్, కళ్యాణ రామచంద్రరావు, బాలాజీ తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం ఇలవేల్పు, తాడేపల్లిగూడెం భక్తుల వాటి కల్పవృక్షమైనటువంటి శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానం వద్ద ప్రతి శుక్రవారం కూడా దాతల సహకారంతో అన్నదానం జరుగుతున్న సంగతి భక్తులందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ శుక్రవారం నాడు బలుసులమ్మ దేవాలయం వద్ద అన్నదానం నిర్వహిస్తున్న దాతలు శ్రీ పెనుబోయిన త్రినాథ్, అలాగే వారి సతీమణి శ్రీమతి సాయిరూప దంపతులు వారి యొక్క కుమార్తె ముద్దుల కూతురు అయినటువంటి క్లీంకార జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముదావహం. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, ఆ క్లీంకారకి, ఆ బలుసులమ్మ తల్లి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని కోరుతున్నామండి. మన తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మా మిత్రులు త్రినాథ్ ఫోటోగ్రఫీ త్రినాథ్ వాళ్ళ కుమార్తె క్లీంకార పెనుబోయిన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే త్రినాథ్కి ఈ ఆలయానికి అభినాభావ సంబంధం. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవాన్ని కూడా తన ఫోటోగ్రఫీలో చిత్రీకరించి 10 మందికి కూడా
అత్యంత సుందరీకరణంగా వెళ్ళే విధంగా మన నవరాత్రులు కానివ్వండి, శాకాంబరి అలంకరణ కానివ్వండి, మన గుడిలో జరిగే ప్రతి అలంకరణకి కూడా తన ఫోటోగ్రఫీతో 10 మందికి కూడా చూపించే విధంగా త్రినాథ్ ఇక్కడ ఒక భాగస్వామి అవ్వడం, అలాగే ఈరోజు తన కుమార్తె క్లీంకార పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం, ఆ బలుసులమ్మ తల్లి ఆశీస్సులు తనకి వాళ్ళ కుటుంబానికి ఆ పాప క్లీంకారాకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ తాడేపల్లిగూడెంలో శుక్రవారం గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవం, జాతీయ క్రీడోత్సవం సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు M. సత్యనారాయణ అధ్యక్షత వహించగా తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల HM సత్యనారాయణ ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వహించగా ఉపాధ్యాయులు శ్రీవల్లి, డేవిడ్ రాజు, MBL నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పోటీలలో విజేతలకు పాఠశాల పేరెంట్ కమిటీ చైర్మన్ CH విజయ్ కుమార్ HMల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, NCC విద్యార్థులు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 9వ తేదీ మరి ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవాలి, అలాగే జాతీయ క్రీడా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉండడం వలన ఈ 2 కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఉదయం అసెంబ్లీలోనే జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ కూడా. స్థానిక 1వ వార్డ్ గణేష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక చవితి 39వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణ రామచంద్రరావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, వినాయక చవితి 2వ రోజు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 39 సంవత్సరాలుగా గణేష్ నగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకేన సిద్ధిబుద్ధి
గణపతి నవరాత్రుల ఉత్సవముల సందర్భంగా రంగరంగ వైభవంగా 3వ రోజు రావడం జరిగింది. ఈరోజు పీటల మీద కూర్చునే దంపతులు పొన్నగండి జగదీష్ కుమార్, స్వర్ణకాంతి దంపతులు. వీరు జ్యువెలర్ షాపు వీళ్ళది. చక్కటి పూజా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే ఈరోజు చక్కటి పూజా కార్యక్రమం, ఎందుకంటే శుక్రవారం మహిళలకు ఎంతో ఇష్టమైన రోజు. హిందువులంతా కూడా చక్కగా ఈ శుక్రవారాన్ని పూజా కార్యక్రమాలతో పాటిస్తడం జరుగుతుంది. వారి వ్యాపారాలు కానీ వారి సంసారం కానీ ఎంతో ఆరోగ్యం కానీ ఎంతో అభివృద్ధి పదంలో నడవడం జరుగుతుంది. అలాగే ఈ 3వ రోజు ఇంత చక్కటి కుంకుమ పూజలు ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో. ఉచితంగా కుంకుమ పూజలు ఇక్కడ ఏర్పాటు చేసి మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ నిట్లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి డిఎన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు, హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలని వివరించారు. అసోసియేట్ డిఎన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో అద్భుత ప్రతిభను కనబరిచి సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వివరించారు. అనంతరం విద్యార్థులు పరిపాలనా భవనం నుంచి నిట్ తూర్పు ముఖద్వారం వరకు హ్యాక్థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్ అసిస్టెంట్లు సంధ్యారాణి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్లోని రోడ్లో గల గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గోల్డ్ గణేష్ యూత్ సభ్యులు తెలిపారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు, గోల్డ్ గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో రామాలయం వద్ద వినాయక సందర్భంగా ప్రతిరోజు కూడా స్వామివారికి విశేష పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు అమ్మవారికి కూడా కుంకుమ పూజ, లక్ష్మీ పూజ కూడా చేయడం జరిగింది. భక్తుల సహాయ సహకారంతో ప్రతిరోజు కూడా స్వామివారిని నిలబెట్టడానికి మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 31వ తారీఖు ఆదివారం నాడు స్వామివారి ఊరేగింపు, అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన కార్యక్రమం కూడా గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించవలసి జరుగుతుంది. కూడా మనం చేసే సేవా కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడాలి. అలాగే నిత్య అన్నదానం చేయడం వల్ల ఉన్న మన తాడేపల్లిగూడెం కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదతో ఉద్ధరిస్తుంది. ఎప్పుడు వ్యాపారం చెందిన అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అన్నదానం మహాదానం కాబట్టి అన్నదానం చేసే కార్యక్రమాన్ని గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం మాకు ఆనందంగా ఉంది. మాకు సహాయ సహకారం ఇస్తున్న ప్రతి భక్తులకు కూడా ఆ సిద్ధి వినాయక కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటూ రేపు 31వ తారీఖు ఆదివారం నాడు స్వామివారి ఊరేగింపు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. తదనంతరం స్వామివారి ఊరేగింపు, తర్వాత లడ్డు వేలంపాటు జరుగుతుంది. 9వ తారీఖు మంగళవారం అన్నదాన కార్యక్రమం శాసమాన్ రోడ్డు రామాలయం వద్ద జరుగుతుంది. గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున 3వ రోజు స్వామివారికి విశేషంగా గరిక పూజ, అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మహిళలందరికీ కూడా చక్కనైనటువంటి సౌభాగ్యం కలగాలని చెప్పి సౌభాగ్యలక్ష్మీ వ్రతాన్ని కూడా ఆచరించి చక్కనైనటువంటి పూజలన్నీ కూడా అందుకుని ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ప్రతిరోజు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ఆదో పూజకు నాదుపు అని ఏ పూజా కార్యక్రమం చేయాలి అన్నా మొట్టమొదటిసారిగా గణపతికి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఆదిపూజ లేనటువంటి వాడు ఎవరయ్యా అంటే గణపతి స్వామి. కాబట్టి గణాలన్నిటి కూడా అధిపతి గణపతి స్వామి. ప్రతి ఒక్కరు కూడా గణపతి యొక్క అనుగ్రహంతో, స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో విరాజులతో ఉండాలి. పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో విరాజులతో ఉండాలని చెప్పి ఈ యొక్క గణేష్ యూత్ వారు, గోల్డ్ గణేష్ యూత్ వారు అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉప క్యాంపస్లో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాష దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు హాకీ జాదుగాడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి, తెలుగు జాతీయవాది గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమాలను ఎన్ఎస్ఎస్ యూనిట్ 1-2 ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ ప్రశాంతి, డాక్టర్ రాజు సమన్వయంతో క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి అశోక్ నాయకత్వంలో నిర్వహించారు. ప్రొఫెసర్ అశోక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమన్వయం, జీవన విలువలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. అదేవిధంగా మన ప్రాంతీయ భాష అయిన తెలుగు యొక్క గొప్పతనంను గుర్తు చేసి దాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత అని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్లోని వివిధ విభాగాల కోర్స్ కోఆర్డినేటర్లు, ప్రొఫెసర్లు పాల్గొని 2 దినోత్సవాల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. స్థానిక జువ్వలపాలెం వినాయకుని గుడిలో వినాయక చవితి సందర్భంగా 3వ రోజుగా శుక్రవారం మహిళలకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో కొడవడిగంటి వెంకట నరసింహాచార్యుల అర్చకత్వంలో కుంకుమ పూజలు జరిగాయి. సోమవారం గరిక పూజ, బుధవారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి నాగబల్సులు, రామకృష్ణ, పాలూరి ధనకృష్ణ, సత్తి వెంకటేశ్వరరావు, పాలూరి శేషబాబు, పాలూరి సాయికృష్ణ, పాలూరి గోపాలరావు, పాలూరి సురేంద్ర పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రులు మొన్న రోజున ప్రారంభమైంది. బుధవారం ఇష్టమైన రోజు. ఈ రోజు 3వ రోజున స్వామికి పూజా కార్యక్రమాలు, ఆడవాళ్ళందరి చేత కూడా కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే సోమవారం రోజున అంటే లక్ష గణి పూజ ఇష్టమైన రోజు. ఆ రోజు పరమేశ్వరుడు కూడా ఇష్టమే. ఆ రోజు గణి మీరు అక్కడ తెచ్చుకోండి, ఇక్కడ కూడా గణి ఉంటుంది. మనం గణి పూజ ఆ రోజు లక్ష గణి పూజ కార్యక్రమం జరుగుతుంది. అలాగే బుధవారం రోజున ప్రమాణిత అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతి ఒక్కరు కూడా సత్యనారాయణ వ్రతం కూర్చోవచ్చు. మా లక్ష్మీ గణపతి ఆలయంలో ఈరోజు కుంకుమ పూజా కార్యక్రమాలు మన కొడవడిగంటి వెంకటేశ్వరాచార్యుల ఆధ్వర్యంలో, అలాగే శ్రీనివాస్ సతీష్ గారు సహకారంతో ఇక్కడ జరుగుతున్నాయి. ఇంకా మనం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందని, అలాగే సోమవారం నాడు గరిక పూజకి, బుధవారం రమా సత్యనారాయణ వ్రతానికి, అలాగే గురువారం వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దూర్వారం గ్రామంలో ఫస్ట్ వేసి ఉన్న ఈ పొద్దులమ్మ తల్లి, ఈ ఊరు ఫస్ట్ గ్రామ దేవత, తర్వాత పెద్ద వినాయక గుడిని నిర్మించిన తర్వాత పూజలు అవి బాగా జరుగుతున్నాయి. ఈ ఎప్పుడు గురుగారు వచ్చిన తర్వాత ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది. రాను సంవత్సరం ఇలా ఈయన రాను మూడు ప్రోగ్రాం చెప్పారు. అవి కూడా మీ అందరూ జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఎన్టీఆర్ సేవా సమితి నెలవారీ కార్యక్రమం శుక్రవారం ఎల్లగ్రహారం పరిధిలో గల ఇందిరమ్మ కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పటాన్వల్లి అధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ సేవా సమితి ప్రధాన కార్యదర్శి గొల్లేరి మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఇందిరమ్మ కాలనీకి చెందిన 10 మంది వృద్ధ మహిళలకు పండ్లు పంపిణీ చేశారు, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిసివల్లి, గొల్లేరి మోహన్, ఉండ్రాజువరపు భాస్కర్రావు, గాంధీ, దుర్గా రామచంద్రరావు, పోలిశెట్టి రంగారావు, బచ్చు దినేష్, షేక్ బాషా, సుబానీ, కొప్పల దుర్గాప్రసాద్, గంధం సుబ్బారావు, ఆగడాల చింతారావు, కట్ట అన్నవరం, గున్నేరు శ్రీను, చీరసోన్ దండే, అమరి, ఏవి నారాయణ, షేక్ బాజీ, కె వెంకటేశ్వరరావు, శివ పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవా సమితి నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడేపల్లి రూరల్ మండలం ఎల్లాగ్రహారం పరిధిలో ఇందిరమ్మ కాలనీలో ఇవాళ నెల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షుడు పటాన్వల్లి అధ్యక్షత వహించారు. అలాగే ముఖ్యంగా ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మన సేవా సమితి ప్రధాన కార్యదర్శి గొల్లేరి మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాలనీకి చెందిన 10 మంది మహిళలకు పండ్లు పంచడం జరుగుతుంది. అట్లాగే మోహన్ తన పుట్టినరోజుని ఇలాగ మామూలుగా ఏదో కార్యక్రమాలుగా కాకుండా ఇలా సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషమైన పరిణామం. అలాగే పుట్టినరోజు అంటే ఏదో ఒక అల్లచిల్లరగా తిరిగి కాకుండా ఇది సొంత డబ్బులతో, అలాగే పటాన్వల్లి ఒక మిత్ర బృందం వీళ్ళందరూ కూడా కలిసి ఈ మోహన్ ఒక పుట్టినరోజు చేసుకుని చాలా మంచి పరిణామం. ఎన్టీఆర్ సేవా సమితి కార్యక్రమంలో నెలవారీ కార్యక్రమంలో భాగంగా నిన్న జరిగిన విజయవాడ కార్యక్రమంలో
మన భవన నిర్మాణ మరియు సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్గా పదవీ స్వీకారం చేసినటువంటి పుల్లల బాబ్జీ గారికి ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి మండల ప్రెసిడెంట్ అయినటువంటి పరిమి రవి అన్నయ్య గారు చాలా కృషి చేశారు. అలాగే కార్యకర్తలను కూడా మంచి సపోర్ట్ ఇచ్చి మంచి ధైర్యం ఇచ్చి మా అంత నెట్వర్క్ ఒక 10 రోజుల నుంచి కూడా మంచి నెట్వర్క్ చేసి నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి మా ఎన్టీఆర్ సేవా సమితి ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మన ఉల్లి మోహన్ పుట్టినరోజు చేసుకునే సందర్భంగా ఎన్టీఆర్ సమర్థంగా మరి ఆయనకి శుభాకాంక్షలు. ఇవే పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రం మీద కానీ ప్రజలతో కూడా హృదయభావంగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా నిన్న జరిగిన కార్యక్రమం మరి ఆ కార్యక్రమం ఏంటన్నది విషయం అది నిన్న స్టార్ట్ అయింది. రేపు రాబోయే రోజుల్లో 175 సీట్లలో 12 స్థానంలో నెంబర్ 1 స్థానం గెలిచినటువంటి వ్యక్తి పుల్లల బాబ్జీ గారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల లోపు ఉంది. మరి టికెట్ ఎమ్మెల్యే గారి టికెట్ పుల్లల బాబ్జీ గారికి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు గారిని ఆయన్ని అలాగే లోకేష్ బాబు గారిని కోరుకుంటూ స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న సిద్ధిబుద్ధి వినాయక ఆలయంలో వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని విగ్రహానికి 3వ రోజు పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నార్కేడిమిల్లి గంగాధర్ గారు దంపతులు ఈరోజు చాలా విశేషంగా ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులని కూడా భగవంతుడు ఆయురారోగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటున్నాం. సిద్ధి బుద్ధి మీద విఘ్నేశ్వర స్వామి దయవల్ల భక్తులందరూ కూడా ఆయురారోగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటున్నాం. 9 రోజులు కూడా ఎంతో విశేషంగా భక్తులందరి గోత్రనామంతో కూడా మేము ఉదయాన్నే స్వామివారికి పంచామృత అభిషేకములు, ఫలరసాభిషేకములు, అలాగే గంధం, అలాగే నారికేళం 11 కొబ్బరి కొండాలతో స్వామివారికి విశేషంగా మేము అభిషేకాలు చేయడం జరుగుతుంది. చాలా విశేషం. ఒకే శిల మీద సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉండడం వల్ల భక్తుల మనసులో కోరికలు వెంటనే నెరవేరుతున్నాయి. ఎంతోమంది తమ కోరికలు నెరవేరాయి అని చెప్పి చాలా విశేషంగా మాకు చెప్పడం కూడా జరుగుతోంది. వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో శుక్రవారం నాడు గిడుగు వెంకటరామూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు వెంకటరామూర్తి గారి చిత్రపటానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. వెంకటరామూర్తి ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చిందని ఆయన జీవిత చరిత్రను ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి డాక్టర్ కె గోపాల్ వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు, ఇతర ఉన్నత అధికారులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వినాయక నగర్లో ఉన్న వినాయకుడి గుడి వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వినాయక చవితి 51వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఆలయ గౌరవ అధ్యక్షులు మాదాసు సత్యనారాయణ, ప్రెసిడెంట్ సాడసాని రాము, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని 1, 2, 3 వార్డు కోడలి అబ్బులకొట్టు సెంటర్ వీకర్స్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా చిట్టూరి నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ గణపతి నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుగా శుక్రవారం ఉదయం స్వామివారికి ఉత్సవాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్బులకొట్టు సెంటర్, చిట్టూరి నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్, సన్ సర్కిల్, శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక వీకర్స్ కాలనీలో అరుణోదయ స్కూల్లో విద్యార్థులకు మత్తు మందులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సైకాలజిస్ట్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకూడదన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ఎవరైనా మత్తు మందులకు అలవాటు పడితే వారిని దేవి ఎడ్యుకేషనల్ సొసైటీకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వై కృష్ణవేణి, టి నవీన్ పాల్గొన్నారు. కైకిరంలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే ట్రైడే క్షేత్రస్థాయిలో పరిశీలన అవగాహన కార్యక్రమాలను ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు సునీత, ఎంఎల్హెచ్పి ప్రీతి, ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, లక్ష్మీబాయి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణంలోని 33వ వార్డు సిపాయిపేటలో తాళ్లూరు మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణ ఆర్థిక సౌజన్యంతో నిత్య అన్న సమారాధన జరిగింది. అందులో భాగంగా పెంటపాడు ఎంఈఓ తాళ్లూరు వెంకటరామకృష్ణ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న తిరుమల అపార్ట్మెంట్లో గణపతి నవరాత్రి 10వ వార్షిక మహోత్సవాల సందర్భంగా గురువారం రాత్రి లింగంపల్లి గాంధీ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు, మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత 10 సంవత్సరాలుగా వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య, సూర్యారావు, ఆవుల శ్రీనివాస్, రమేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకారంగా మరి దివ్యమంగళమైనటువంటి రూపంతో కమిటీ గత 10 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా మరి వినాయకుడి యొక్క నవరాత్రి మహోత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. అంతేకాకుండా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత అపార్ట్మెంట్లో ఉంటున్న వారందరూ కూడా చక్కటి ఆయురారోగ్యాలతోటి మహదైశ్వర్యంతో ఎంతో వైభవంగా ఉంటున్నారు. అలాగే మరి ఈ సంవత్సరం కూడా అందరూ కూడా మేము ఉన్నాము అని చెప్పి 10వ వార్షికోత్సవాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ రోజున 2వ రోజు సాయంకాలం సమయంలో గాంధీ శ్రీరామచంద్రమూర్తి దంపతుల ద్వారాగా వినాయకుడి యొక్క వ్రత పూజా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా పూర్తయినాయి. వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ ఎవరైతే గోత్రాలు పేర్లు రాశారో వారందరికీ కూడా చక్కటి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పని మనసా వాచా కర్మన ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాము. మా అపార్ట్మెంట్లో గత 10 సంవత్సరాల నుంచి మేము చాలా గ్రాండ్గా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం మేము చేసుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఉచితంగా కరెంటు కూడా ఇచ్చింది. చాలా అదృష్టవంతులం. కాబట్టి ఇదే వరవడి ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మాతా పితలకు ప్రదక్షిణముగా ఇహ పరముల నిడు మహానుభావా. 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో జరిగిన విద్యుత్ ఉద్యమ అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో శేష్మహల్ సెంటర్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మామిడి దానవర ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇస్సరపు రమణ, ఎం విజయ్, శ్రీను, అసిన్ బాషా, సయ్యద్ బాషా, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, సుబ్బారావు, ఏసు బాబురావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. బేమడోలు మండలం పాతూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిందన్న సమాచారం అందుకున్న బేమడోలు సీఐ యూజే విల్సన్ స్వయంగా రంగంలోకి దిగారు. పోలీస్, ఫైర్, హైవే, పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి శ్రమించి వృక్షాన్ని, దాని అవశేషాలను రహదారికి అడ్డు తొలగించారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. ఈ సందర్భంగా వాహనదారులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సీఐ విల్సన్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.